అండి, బాగున్నారా? అందరూ గుర్తుపట్టారా? నా పేరు కింగ్ సతీష్. ప్రతిరోజులాగా ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మేము ముందుకు వచ్చేసాను. సో మ్యాటర్లోకి వెళ్తే ఇక్కడ కొంచెం నేమ్స్ అయితే నేను కొంచెం చేంజ్ చేసి చెప్తాను. ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి. సో అమ్మాయి పేరు పద్మజ. సో తను ఒక 5 years ఒక అతన్ని లవ్ చేసి, ఇద్దరు లవ్ చేసుకుని చాలా అంటే చాలా ఇష్టంగా ఎట్లయినా మనం కలవాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి లైఫ్లో సెటిల్ అయిన తర్వాత కలుద్దాం అని అనుకొని ఫైనల్లీ లైఫ్లో సెటిల్ అయ్యి ఇద్దరికి జాబ్లు వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. సో పెళ్ళయింది, అందరూ అనుకుంటున్నారు హ్యాపీ లైఫ్, ఇద్దరికి జాబ్స్, మంచి జాబ్స్, వీళ్ళకేంటి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. వీళ్ళు కూడా అందరి ముందు కూడా అలాగే ఉండేవారు. కాకపోతే ఒక 2-3 సంవత్సరాలు పిల్లలు వద్దు, మన ఇద్దరు జాబ్స్లో ఉన్నాం, మంచిగా సెటిల్ అవ్వాలి, ఇంకా తర్వాత పిల్లలు అని వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చేసి పిల్లలు లేకుండా బాగానే లైఫ్ లీడ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు అని అందరికీ చూపిస్తున్నారు. కాకపోతే వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే అది ఒక 2-3 సంవత్సరాల తర్వాత బయటపడింది. బట్ అది ముందు నుంచి లేదా అంటే అందరికీ తెలియదు, కానీ వాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళిద్దరూ సెక్సువల్గా హ్యాపీగా లేరు. దానికి కారణం ఏంటి అంటే అబ్బాయిదే ప్రాబ్లం. అబ్బాయికి అసలు అవదంట. సో ఎంత ట్రై చేసినా, ఎన్నిసార్లు ట్రై చేసినా, ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎలా చూసినా కూడా తను చాలా ఫెయిల్ అయ్యేవాడంట. సో తను కూడా ట్రై చేయించి అక్కడెక్కడ చూపించి ఇంక తన వల్ల కావట్లేదు, తను ఏం చేయలేడు అని మెంటలీ ఫిక్స్ అయిపోయింది. సో ఎవరికి చెప్పుకోలేదు కదా ఒక అమ్మాయి బాధ. సో తనలో తనే కుమిలిపోతూ ఉండేది. అలాగే తనని సాటిస్ఫై చేయలేకపోతున్నానని తను కూడా కుమిలిపోతూ ఉండేవాడు. సో అలా కొన్ని రోజులు జరుగుతున్న క్రమంలో ఎవడో ఒక ఎదవ లైఫ్లో ఎంటర్ అవ్వకుండా ఉండరు కదా ఇలాంటి వాళ్ళకి. సో మొత్తానికి ఆ అమ్మాయి పద్మజ లైఫ్లో రవి అనేవాడు ఒకడు ఎంటర్ అయ్యాడు. సో ఎంటర్ అయిన తర్వాత ముందంతా ప్రేమగా చాలా క్లోజ్గా ఫ్రెండ్ లాగా బిహేవ్ చేసి తన ప్రాబ్లం, అమ్మాయిలే ఉంది కొంచెం నమ్మితే అన్నీ చెప్పేస్తారు కదా. సో తన ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఆటోమేటిక్లీ తనకి కనెక్ట్ అయిపోయి తనని సెక్సువల్గా కూడా సాటిస్ఫై చేశాడు. కానీ చాలామంది చెప్తుంటారు కదా, రంకు ఎక్కువ కాలం సాగదు, బయటపడిపోద్ది అని చెప్పేసి. సో అలాగే మేబీ ఎన్నిసార్లు కలిసారో తెలియదు, కానీ అలా కలుస్తున్న టైంలో అనుకోకుండా వాళ్ళ హస్బెండ్కి తెలిసిపోయింది. సో తను ఇంత లవ్ చేసి ప్రేమిస్తే తనని మోసం చేసింది అని చెప్పేసి చాలా చాలా బాధపడి చాలా కుమిలిపోయాడు. తర్వాత తనకి తెలిసిందనే విషయం మీకు తెలిసిన తర్వాత కూర్చోబెట్టి చాలా తీరిగ్గా, నీ మీద ఉన్న ప్రేమ నాకు ఇంచు కూడా తగ్గదు, అది పోదు, బట్ ఈ విషయంలో నువ్వు వీక్ కాబట్టి నేను అమ్మాయినే కదా, నాకు కోరికలు ఉంటాయి కదా, లైఫ్ అంతా కోరికలు చంపుకుని బతకలేను కదా అని చెప్పేసి తనతో చేస్తున్నాను. బట్ తనన్న కూడా నాకు ఇష్టమే, బట్ నువ్వే నాకు సొల్యూషన్ చెప్పు, నేను చేయడం తప్ప అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుకుంటే తను కూడా ఓకే, నో ప్రాబ్లం, నువ్వు చెప్పింది కరెక్టే, నేను నీకు సాటిస్ఫై చేయలేకపోతున్నా కాబట్టి నువ్వు వేరే అతనితో సాటిస్ఫై అవుతా అంటున్నావు, నో ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళిద్దరూ కలిసి ఇంకా తనని పెళ్లి చేసుకుంటాను అని అమ్మాయి అడిగిందంట. బట్ నిన్ను దూరం చేసుకోను, తనతో ఉంటాను అంటే కూడా సరే ఓకే నీ ఇష్టంలే అని చెప్పేసి, మరి సమాజం అది ఇది అంటే చూసుకుందాంలే, ముందైతే మీరు ఒక 6 నెలల సహజీవనం చేయండి, ఇద్దరికి కుదిరితే ముగ్గురికి కుదిరితే మనం ఏదో ఒకటి చూసుకుందాం అని చెప్పేసి వాళ్ళొక అండర్స్టాండింగ్లో వెళ్తుంటే ఫైనల్లీ అందరే తెలియకుండా వాళ్ళు ఏదో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారో ఏం చేసుకున్నారో మ్యారేజ్ చేసుకున్నారో అని అయితే అమ్మాయి చెప్తుంది. సో వాళ్ళలో వాళ్ళు బాగానే ఉన్నారు, ముగ్గురు హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఒకటే ఇంట్లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ వచ్చిన ప్రాబ్లం అంతా ఇక్కడ చుట్టాలు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, సమాజం అంటారు కదా, వీళ్ళ నుంచి వాళ్ళకి చాలా 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 థ్రెట్స్ వస్తున్నాయి. ఒకటే అమ్మాయిని ఎల్లకన్నా ఎక్కువగా నీచంగా చూడడము, తన ప్రాబ్లం ఏంటో కూడా అర్థం చేసుకోకుండా తనని అనరాని మాటలు అనడము, ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వీళ్ళని పిలకపోవడము, పైగా వీళ్ళని అవమానించడము, ఇన్కేస్ వచ్చినా ఇట్లాగా ఒక నీచుల్ని చూస్తుందంటే ఈ సమాజం. సో నేను చేసిన తప్పు ఏంటి, నా హస్బెండ్కి ప్రాబ్లం లేదు, ఇప్పుడు నన్ను చేసుకున్నంత ప్రాబ్లం లేదు, వీళ్ళకేంటి ప్రాబ్లము, నాకు ఏదో ఒకటి లోటు లేదని ఆ లోటు సాటిస్ఫై చేసుకోవడం కోసం నేను ఏదో చేసుకున్నాను, నేను ఎవరి కొంపలు ముంచలేదు, నేను ఎవరికి మధ్యలో వెళ్ళలేదు, నా లైఫ్ నేను నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతుంటే అసలు వీళ్ళంతా టార్చర్ అయిందని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ సమాజంలో కొంతమంది మీద కేసులు వేసింది. రియల్గా జరిగింది ఇది, వాళ్ళందరి మీద కేసులు వేసింది ఈ అమ్మాయి. ఒకటి పరువు నష్టం దాబా, ఒకటి మెంటలీ టార్చర్ చేస్తున్నారని, ఇలా ఇవన్నీ కేసులు వేస్తే ఈ కేసు ఫైనల్లీ కోర్టుకి వెళ్ళి జడ్జి గారి దగ్గరికి వెళ్ళేసరికి ఆయనకే ఫీజులు ఎగిరిపోయినాయి. బట్ ఆయన సాక్ష్యాధారాలు అన్నీ పరిశీలించి వాళ్ళ ముగ్గురితో మాట్లాడితే వాళ్ళ ముగ్గురు చాలా అంటే చాలా కంబైన్డ్గా వాళ్ళు ఒక ప్లానింగ్లో ముందుకు వెళ్తున్నారు. అసలు వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి అని చెప్పేసి వాళ్ళందరికీ పరువు నష్టం దావా కింద ఏవో కొంచెం వేలల్లోనే వాళ్ళందరికీ నష్టపరిహారం కట్టాలని చెప్పేసి కోర్టు తీర్పు నుంచి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ కూడా క్లాసులు పీకి పంపించిందంట.
సో ఇది మ్యాటర్ టోటల్గా. ఫైనల్లీ ఒక ఆడపిల్ల అయినా సరే ధైర్యంగా సమాజంతో పోరాడి గెలిచి తనకి నచ్చిన లైఫ్ తను లీడ్ చేస్తుంది. సో ఈ విషయం తనే మనకి స్వయంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తను చెప్పిన నీతి ఏంటంటే, అన్నయ్య ఎవరైనా సరే, అది అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతాము, అలా అని మేము తప్పులు చేయట్లేదు, నలుగురితో కలిసి వెళ్ళట్లేదు, కానీ మాకేదో లోటు ఉంటే ఆ లోటు పూడ్చుకుంటున్నాం అంతే. సో ఈ అమ్మాయి కూడా భయపడకూడదు, బాధపడకూడదు, జీవితాంతం కుమిలిపోకూడదు ఏదైనా లోటు ఉంటే. సో మీ ద్వారా ఈ వీడియో జనంలోకి వెళ్ళాలని తను చెప్తే నేను చెప్పడం జరిగింది ఈ వీడియోలో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఉంటా మరి, బాయ్.